అండ్ ఇంకొక పార్ట్ అది కూడా క్లియర్ చేస్తా. ఏంటంటే నేను చాలా స్ట్రాంగ్ అండి, చాలా స్ట్రాంగ్ ఉమెన్ అంటారు. నాకు తెలిసినంత వరకు స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఎవరంటే దీన్ని ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళే స్ట్రాంగ్ ఉమెన్. మిగిలిన వాళ్ళంతా మిగిలిన వాటికి లొంగిపోయినారు. వేటికి తెలుసా? కోపానికి, బాధకి, అతి ప్రేమకి, వీటికి లొంగిపోయారు. ఆడపిల్లలకి చాలామంది అవతలలు కనుక రూల్ చేయాలనుకుంటే నచ్చదు, చాలామందికి నచ్చదు. దాన్ని ఇండిపెండెన్స్ అనుకుంటారు. అండ్ ఫినాన్షియల్ని ఇండిపెండెన్స్ అనుకుంటారు. లేదా నేను ఎట్లనే పనిచేస్తానంటే ఇండిపెండెన్స్ అనుకుంటారు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఎవ్వరం స్వతంత్రంగా లేము. మనం మన బిడ్డ కనిపించకపోతే ఏడుస్తాం, పొద్దున్న కాఫీ లేకపోతే ఏడుస్తాం, ఫుడ్ లేకపోతే ఏడుస్తాం, నిద్ర లేకపోతే ఏడుస్తాం. ఒక మనిషి, మన ఫేవరెట్ మనిషి, ఆ మనిషి కనుక మాట వినబడకపోతే ఏడుస్తాం. మనకి ఇంట్లో పొద్దున్న హెల్ప్ చేసేవాళ్ళు, హెల్పర్స్ లేకపోతే ఏడుస్తాం. అన్నిటికీ డిపెండ్ అయినాం ఇక్కడ. అండ్ ఒక మనిషి మీద ఇంకొక మనిషి డిపెండ్ అయిన మనం అడవిలో లేము. సో ఇక్కడ నేను ఇండిపెండెంట్ని ఇట్లా మాట్లాడకండి. మీరు ఫినాన్షియల్గా ఇతర మీరు లైఫ్లో చాలా వరకు మీరు స్ట్రగుల్ ఫేస్ చేసి దాన్ని బ్రేక్ చేశారు. సో నాకు తెలిసినంత వరకు మీరు స్ట్రాంగ్ ఉమెన్. ఎక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే దాంట్లో బెస్ట్ మీరు. చాలామంది ఏడుస్తున్నారు చేయలేక, మీరు బెస్ట్. కానీ ఎప్పుడు స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పుకోవాలి తెలుసా? మీకు అంత మంచి రెస్పాన్సిబిలిటీస్ ఉన్న క్వాలిటీస్ ఉన్నప్పుడు ప్రపంచ జ్ఞానం అంటే బయటది కాదమ్మా, మనల్ని మనం తెలుసుకోవడం. మీలాంటి వాళ్ళు ఇంకా హెల్తీగా ఉండాలి, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే మీరు బాగుంటే మీ చుట్టుపక్కల వాళ్ళని బాగా చూసుకుంటారు. మీరు కోపానికి లొంగిపోతున్నారు, బాధకి లొంగిపోతున్నారు, ప్రేమకి లొంగిపోతున్నారు. మిమ్మల్ని ఇవి రూల్ చేస్తున్నాయి. అన్నీ సమతుల్యంగా పెట్టుకోండి. అన్నీ ఉండాలి, అన్ని ఎమోషన్స్ ఉండాలి. కానీ ఎక్కడ ఎలా చూపించాలో వాళ్ళ దగ్గరే చూపించాలి. దిక్కుమాలిన వాళ్ళ దగ్గర అంతా మనం చూపించినాం అనుకో, వాళ్ళు మన మీద రివర్స్లో మన మీద పీక మీద కూర్చుంటారు. సో అవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే ముందు మీరు టార్గెట్ చేయాల్సింది మీ హ్యాబిట్స్ని. ఫుడ్ని చూస్తే ఆగలేవు, నిద్రను చూస్తే ఆగలేవు. ఒక ఫేవరెట్ ఫుడ్ చూస్తే నాకు ఎప్పుడో ఒకసారి తిని ఎప్పుడు కావాలని అంటే మరి నువ్వు ఏది బ్రేక్ చేయలేకపోతున్నావు. ఏ రకంగా స్ట్రాంగ్ ఉమెన్ చెప్పు? గొడవలు పడ్డంలో స్ట్రాంగ్ ఉమెనా? నాకు ఇదే కావాలన్న స్ట్రాంగ్ ఉమెనా? మీకు ఒక ఛాలెంజ్ ఇస్తాం, ఇలాంటి స్ట్రాంగ్ ఉమెన్స్ అని. నేను ఒప్పుకుంటాను, నేను చాలా ఆర్డినరీ ఉమెన్, నాకు అని సీన్ లేదు. కానీ మీ స్ట్రాంగ్ ఉమెన్కి నేను ఒక ఛాలెంజ్ ఇస్తానండి. ఏంటంటే మీరు ఏమేమి చేశారు లైఫ్లో అన్నీ చేసినారు కదా. ఇప్పుడు మీకు ఒకటి ఏంటంటే, ఓ ఫుడ్ చూసినప్పుడు ఇది మీకు మంచిది కాదు, మీకు ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నప్పుడు ఆపండి. నేను ఈ టైంకి పడుకోగలగాలి అనుకున్నప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ ఈ టైంనైనా. అండ్ 10K స్టెప్స్ ట్రై చేయండి, వర్కౌట్స్ ట్రై చేయండి. మీకు ఇది నా వల్ల కావట్లేదు అనుకునేదాన్ని మీ విషయంలో మీరు బ్రేక్ చేసి చూపించండి. 6 నెలల తర్వాత కింద కమెంట్ పెట్టండి, నేను స్ట్రాంగ్ ఉమెన్.